బేసిక్గా రామంత మంచోడు ఇంకోటి లేడు. తెలుగులో కానీ, కన్నడంలో కానీ, తమిళంలో కానీ, హిందీలో కానీ ఏ హీరోకి కూడా ఇంత హైట్ కట్అవుట్ ఎవరు పెట్టలేదు. ఇది ఫస్ట్ టైం పెద్ద కట్అవుట్, ఎందులో ఇండియాలోనే లార్జెస్ట్ కట్అవుట్. ఒక్కసారిగా ఫస్ట్ టైం అలా చూసేసరికి నీ ఫీలింగ్ ఎలా ఉంది? నా ఫీలింగ్ అయితే అసలు ఫస్ట్ టైం ఇంత పెద్ద కట్అవుట్ రామ్ చరణ్ కట్అవుటే చూశాను. ఇంకా చూసిన వెంటనే ఇంత బాగుంటుందా అని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. రామ్ చరణ్ కట్అవుట్ చూడడానికి వచ్చావా? రామ్ చరణ్ ఫ్యానా? చాలా బిగ్ ఫ్యాన్. గేమ్ చేంజర్ మూవీ వస్తుంది కదా, ఆ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందా మరి? షూర్గా. The most special moment for me in the whole career. I am unpredictable. వెల్కమ్ టు K7 మీడియా. ఎప్పుడెప్పుడా అని రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ, అటు మెగాస్టార్ ఫ్యాన్స్ కానీ, పవర్ స్టార్ ఫ్యాన్స్ కానీ ఎదురు చూస్తున్న భారతదేశంలోనే అతిపెద్ద కట్అవుట్ 256 అడుగుల కట్అవుట్ ఏదైతే రామ్ చరణ్ గాంధీ లాంచింగ్ ఉందో, మరికొద్ది సేపట్లో ఆ లాంచింగ్ అయితే కనుక ఇక్కడ జరుగుతుందండి, విజయవాడలో ఉన్న వజ్ర గ్రౌండ్స్లో. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక చాలామంది రామ్ చరణ్ గారి అభిమానులు కానీ, మెగా అభిమానులు కానీ అయితే కనుక ఇక్కడ ఉన్నారు. సో ఒకసారి వాళ్ళ మాటలోనే మరికొద్ది సేపట్లో కనుక లాంచింగ్ అయ్యే వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉందో, ఆ లాంచింగ్ చూసినప్పుడు కానీ, లేకపోతే ఇప్పుడు ఆ మూవీ గేమ్ చేంజర్ మూవీ టీం ఎవరైతే ఉంటారో వాళ్ళ టీం మెంబర్స్ అందరూ వస్తారు కాబట్టి వీళ్ళ ఫీలింగ్ ఎలా ఉందో రామ్ చరణ్ గారి అభిమానుల మాటల్లోనే మనం తెలుసుకుందాం అడిగి. సో ఇక్కడ మెగా అభిమానులు అయితే ఉన్నారు, ఒకసారి వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి. సో ప్రస్తుతం అయితే కనుక వీళ్ళకైతే సంక్రాంతి పండుగ నాకు తెలిసి ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయి ఉంటుంది, ఒకసారి వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు చందు అండి. ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ ఇక్కడే. ఓకే, మీరు రామ్ చరణ్ గారి అభిమాన? రామ్ చరణ్ ఒకటే కాదు, మెగా ఫ్యామిలీ మొత్తానికి అభిమాని. ఎట్లా అంటే ఒక కల్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చాం కాబట్టి మాకు సో మెగా ఫ్యామిలీ అనగానే ప్రత్యేకమైన అభిమానం ఉంది. సో టుడే ఇవాళ 256 ఫీట్స్ కట్అవుట్ విజయవాడలో లాంచ్ అవుతుంది. ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డుకి కూడా అవుతుంది కాబట్టి మీకు చెప్పక్కర్లేదు. ప్రత్యేకంగా గ్లోబల్ స్టార్ అంటే చరణ్ బాబు, అట్లానే ప్రపంచం మొత్తం ఈ కట్అవుట్తో మేమంతా గ్లోబల్ వైడ్ ఫేమస్ అవుతాం, అలాగే గ్లోబల్ స్టార్ని కూడా ఫేమస్ చేస్తామని చెప్పి చెప్తున్నాం. ఓకేనండి, ఇప్పుడైతే కనుక గేమ్ చేంజర్ మూవీ టీం కూడా వస్తుంది కదా, రామ్ చరణ్ గారు కూడా వస్తే బాగుంటుందని ఏమైనా ఫీల్ అవుతున్నారా? యాక్చువల్లీ అన్నకి కట్అవుట్ ఉంది చాలు, అది చాలండి. ఆయన రావక్కర్లేదు, ఆయన ప్రజెన్స్ అక్కర్లేదు. కంటెంట్ ఉన్నోడికి కట్అవుట్ చాలు. సో ఆయన కట్అవుట్ చాలు, ఆయన రాకపోయినా పర్లేదు. ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తాను, ఏంటి అంటే పెద్ద హీరోలు పెద్ద స్టార్ డైరెక్టర్లు కాదండి. చరణ్ అన్నతో చేసిన తర్వాత ఎవడైనా సరే స్టార్ డైరెక్టర్ అయ్యాడు. అది రాజమౌళి అయినా సరే మగధీర తర్వాత అయ్యాడు, రంగస్థలం తర్వాతే సుకుమార్ అయినా అయ్యాడు. అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి హిట్లు ఇచ్చింది మా మెగా ఫ్యామిలీ, మా మెగాస్టార్ తనయుడు, మా మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. అది బట్ మెగా ఫ్యామిలీలో ఎవరికి దక్కని లక్ కానీ ఇంకేదైనా అనుకోవచ్చా? ఎందుకంటే ఎవరికి దక్కని అదృష్టం. చిరంజీవి గారు ఎన్నో సినిమాలు చేశారు, మెగాస్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా చేశారు ఎన్నో మూవీస్ అనేవి కానీ, బట్ సూపర్ బ్లాక్ బస్టర్ ఇచ్చారు. అలాంటిది ఎవరికి దక్కని అదృష్టం రామ్ చరణ్ గారికి దక్కింది. దాని మీద మీ ఒపీనియన్? యాక్చువల్ చెప్పాలంటే 2024 మాకు చాలా లక్కీ ఇయర్ అయింది. ఎందుకంటే క్లింక్లేరా పుట్టింది, దాని తర్వాత మా అందరికీ లక్ కలిసి వచ్చింది. మా కళ్యాణ్ బాబే డిప్యూటీ సీఎం అయ్యారు, ఆయనకి పద్మ విభూషణ్ వచ్చింది చిరంజీవి గారికి. అట్లానే ఈయన గ్లోబల్ స్టార్ అయ్యాడు, ఆస్కార్ వచ్చింది RRRకి. సో 2024 ఎట్లా అంటే మాకు ఒక గ్రాండ్ ఇయర్ చెప్పుకోవాలంటే. సో మేము ఈ ఇయర్ని చాలా గ్రాండ్గా చేయాలనుకుంటున్నాం. ఒకటండి, అమితాబ్ బచ్చన్ కొడుకు అమితాబ్ బచ్చన్ అవ్వలేదండి, సచిన్ టెండూల్కర్ కొడుకు కూడా సచిన్ టెండూల్కర్ అవ్వాలి. కానీ చిరంజీవి గారి కొడుకు చిరంజీవి గారిని మించిపోయాడు, అవుతాడు ఇంకా ముందు. అది మేమందరం చూస్తాము. నెక్స్ట్ జనరేషన్స్కి మేమందరం ఈ కట్అవుట్ నాకు ఇన్స్పిరేషన్గా చూపించి దీన్ని మీరు కట్ చేయండి, దీన్ని మీరు బీట్ చేయండి అని మేము ఛాలెంజ్ విసురుతున్నాం. వేరే ఫ్యాన్స్ అందరికీ తీసుకోండి. గేమ్ చేంజర్ మూవీ అయితే కనుక Jan 10th రిలీజ్ అవుతుంది. సో సంక్రాంతికి ముందు, మీకు అయితే సంక్రాంతి అయితే ముందే వచ్చేసింది. సో ఇక్కడ ఇంతమంది క్రౌడ్ అయితే ఉంటున్నారు, ఇంకా రావచ్చు కూడా చెప్పలేము. సో ఏమైనా ఫాల్స్గా ఏమైనా జరిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? ఎందుకంటే ప్రీవియస్గా మనం చూసాం కాబట్టి, సంధ్య థియేటర్ ఇష్యూ అయితే అక్కడ ఏమైనా జరిగే ఛాన్సెస్ ఉన్నాయా? యాక్చువల్లీ ఈ ఈవెంట్ చాలా సెక్యూరిటీ రీజన్స్తో చాలా బాగా చేస్తున్నారండి. శివాచెర్రి అన్న, ఈయన ఎవరు అంటే మన రామ్ చరణ్కి ఫైన్స్ ప్రెసిడెంట్ ఆర్సీ యువతకి. శివాచెర్రి అన్న ప్లస్ ఆయన టీం మోసిన్ అన్న, ఆదిత్య అన్న ప్లస్ మన అనిల్ అన్న, వీళ్ళందరూ కలిసి చాలా ప్రీ ప్లాన్డ్గా బౌన్సర్స్తో సెక్యూరిటీ రీజన్స్తో చాలా బాగా చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి వీఐపీ పాసెస్, వివిఐపీ, ఎంఐపీ పాసెస్ గ్రాండ్ చేశారు. సో అలాంటి ఏమి జరగవు, మీరు ఫ్యామిలీతో చక్కగా వచ్చి ఈవెంట్ చూసుకోవచ్చు, చిల్ అవ్వచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఆల్ ది బెస్ట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫర్ ది గేమ్ చేంజర్. థ్యాంక్ యూ.
రామ్ చరణ్ గారికి అబ్బాయిలోనే కాదు లేడీ ఫాలోయింగ్ కూడా ఉందండి. సో లేడీ ఫాలోయింగ్స్లో గర్ల్స్లో ఆల్రెడీ స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు వాళ్ళకు కూడా వాళ్ళ ఒపీనియన్ ఏంటో అడిగి తెలుసుకుంది. ఎందుకంటే ఇంత క్రౌడ్లో కూడా వాళ్ళు భయపడకుండా రామ్ చరణ్ గారి కట్అవుట్ చూడడానికి వచ్చారు. ఇంత లాంగ్ అయితే కనుక ఒకసారి వాళ్ళ మాటలను అడిగి తెలుసుకుందాము. హాయ్. హాయ్, మీ పేరు? వైష్ణవి. కట్అవుట్ చూడడానికి వచ్చారు. రామ్ చరణ్ ఫ్యానా? ఫుల్. అసలు రామ్ చరణ్ చూసిన వెంటనే ఒక్కొక్కరికి ఒక ఊపు వస్తుంది. ఈ కట్అవుట్ ఒక చూడటానికి వచ్చాను. ఎక్కడి నుంచి వచ్చావు? పక్కన. ఓకే, మరి ఇంతమంది క్రౌడ్ ఉంది కదా, నీకు మరి భయం అయితే ఏమీ వేయట్లేదు? ఇంత క్రౌడ్ ఉంది, ఆల్రెడీ ప్రీవియస్గా ఇన్సిడెంట్ జరిగింది పుష్ప మూవీ టైంలో కానీ అట్లాగా. మరి ఇంత క్రౌడ్ వల్ల నీకు ఏం భయం అనిపించట్లేదా? నాకేం అలా భయం అనిపించట్లేదు. ధైర్యం ఏంటి మరి? నా ధైర్యం అంతా రామ్ చరణే. రామ్ చరణ్ ఉంటే నాకేం జరగదు. ఓకే, ఇంత పెద్ద కట్అవుట్ ఇంతవరకు మనం ఎప్పుడు చూడలేదు. మేబీ ఫ్యూచర్లో చూస్తామో చూడమో కూడా తెలియదు కదా. సడన్ ఇంత పెద్ద కట్అవుట్, ఎందులో ఇండియాలోనే లార్జెస్ట్ కట్అవుట్, ఒక్కసారిగా ఫస్ట్ టైం అలా చూసేసరికి నీ ఫీలింగ్ ఎలా ఉంది? నా ఫీలింగ్ అయితే అసలు ఫస్ట్ టైం ఇంత పెద్ద కట్అవుట్ చూసిన వెంటనే నా లైఫ్లో ఫస్ట్ టైం అయితే నేను ఫస్ట్ రామ్ చరణ్ కట్అవుటే చూశాను. ఇంకా చూసిన వెంటనే ఇంత బాగుంటుందా అని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ అయితే రిలీజ్ అవుతుంది కదా, ఆ మూవీ ఎలా ఉంటుంది ఏంటి? బ్లాక్ బస్టర్ అవుతుందా అసలు? ఇంకా చాలా క్రాస్ చేసేస్తుందా? గేమ్ చేంజర్ అంటే నిజంగా గేమ్ మొత్తం చేంజ్ చేసేసుద్ది. ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది మూవీ. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రామ్ చరణ్ గారికి గర్ల్స్ బాయ్సే కాదండి, చిన్న పిల్లలకు కూడా క్రేజ్ మామూలుగా అయితే లేదు. ఒక్కసారి ఇటు చూడండి, ఇంత చిన్న పిల్ల అంతమంది క్రౌడ్ని క్రాస్ చేసుకొని రామ్ చరణ్ గారి కట్అవుట్ చూడడానికి వచ్చిందండి. ఒకసారి తన ఫీలింగ్ ఏంటి, తనకి ఎందుకో రామ్ చరణ్ అంటే అంత అభిమానం అని చెప్పి ఒకసారి తన మాటల్లోనే కనుక్కుందాం. హాయ్. హాయ్, నీ పేరు? అమ్మయ్య. ఎక్కడి నుంచి వచ్చావు? నేనా ఇక్కడే పక్కన. రామ్ చరణ్ కట్అవుట్ చూడడానికి వచ్చావా? రామ్ చరణ్ ఫ్యానా? చాలా బిగ్ ఫ్యాన్. ఎందుకు అంత ఇష్టం నీకు రామ్ చరణ్ అంటే? రామ్ చరణ్ ఎందుకు ఇష్టం అంటే ఏం చెప్తాము, అంటే తన మూవీస్ ఇష్టమా, తన డాన్స్ ఇష్టమా, అలాగా? అన్నీ ఇష్టం. అన్నీ ఇష్టమా? ఆయన చేసేవన్నీ చాలా ఇష్టం నాకు. ఏ మూవీ చేసినా అది బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నా ఫీలింగ్. ఓకే, ఇప్పుడు మరి గేమ్ చేంజర్ మూవీ వస్తుంది కదా, ఆ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందా మరి? షూర్గా హిట్ అవుతుంది. షూర్గా హిట్ అవుతుందా? ఇక ఆ మూవీలో అయితే సాంగ్స్ చాలా రిలీజ్ అయ్యాయి కదా, నీకు ఏమి ఇష్టం? ఏ సాంగ్ అయితే నీకు బాగా ఇష్టం? దాంట్లో నాకు ఒక పాట ఇష్టం చాలాగా, మచా మచారా అని వస్తుంది. ఆ పాట నాకు చాలా ఇష్టం. రామ్ చరణ్ వచ్చి నాతో డాన్స్ వేస్తావని అడిగితే డాన్స్ వేస్తావా రామ్ చరణ్తో? వేస్తా. మరి రామ్ చరణ్ కోసం ఒక సాంగ్ పాడతావా? రామ్ చరణ్ మూవీ సాంగ్స్ ఏదైనా నీకు నచ్చిన సాంగ్స్? రామ్ చరణ్ మూవీస్ నీకు అన్నీ ఇష్టం కదా, అన్ని మూవీస్లో ఒక ఫేవరెట్ సాంగ్ ఉంటుంది కదా, నాకు చాలా ఇష్టం రామ్ చరణ్ది సాంగ్ అని చెప్పి, అలా ఒక సాంగ్ ఏదైనా. మచరా నీ మచరా అది చేయరా నా సైకారించా. ఎంత పెద్ద కట్అవుట్ ఉంది కదా, అంత పెద్ద కట్అవుట్ ఫస్ట్ టైం కదా చూస్తున్నావు, నీకు ఎలా ఉంది? ఫీలింగ్ ఎలా ఉంది? అంటే ఫీలింగ్ చాలా హ్యాపీగా. ఇది ఫస్ట్ కట్అవుట్ నేను చూడటము నా లైఫ్లో. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. రామ్ చరణ్ కట్అవుట్ అని నాకు చాలా ఇష్టం. రామ్ చరణ్ అంటే ఇదిగో ఈ కట్అవుట్ రామ్ చరణ్ గురించి చేస్తున్నారని నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. బేసిక్గా రామంత మంచోడు ఇంకోటి లేడు. తెలుగులో కానీ, కన్నడంలో కానీ, తమిళంలో కానీ, హిందీలో కానీ ఏ హీరోకి కూడా ఎంత హైట్ కట్అవుట్ ఎవరు పెట్టలేదు. ఇది ఫస్ట్ టైం పెద్ద కట్అవుట్, ఎందులో ఇండియాలోనే లార్జెస్ట్ కట్అవుట్. ఒక్కసారిగా ఫస్ట్ టైం అలా చూసేసరికి నీ ఫీలింగ్ ఎలా ఉంది? నా ఫీలింగ్ అయితే అసలు ఫస్ట్ టైం ఇంత పెద్ద కట్అవుట్ రామ్ చరణ్ కట్అవుటే చూశాను. ఇంకా చూసిన వెంటనే ఇంత బాగుంటుందా అని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. రామ్ చరణ్ కట్అవుట్ చూడడానికి వచ్చావా? రామ్ చరణ్ ఫ్యానా? చాలా బిగ్ ఫ్యాన్. గేమ్ చేంజర్ మూవీ వస్తుంది కదా, ఆ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందా మరి? షూర్గా. The most special moment for me in the whole career. I am unpredictable. Subscribe to K7 Media.
థ్యాంక్ యూ